ఇక రాయచోటికి సంబంధించిన వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవేంద్ర, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరప్రసాద్. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండో రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయిపోయింది. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఆధిక్యతను కనబరుస్తున్నారు. మొదటి రౌండ్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5,968 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి 1,788 రావడం జరిగింది. కాంగ్రెస్ కు 2,060 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా రెండో రౌండ్ లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 3,421 ఓట్లు, అదేవిధంగా టీడీపీకి 1,142 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2,504 ఓట్లు రావడం జరిగింది. ఈ రెండు కూడా లక్కిరెడ్డిపల్లి అంటే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ సంబంధించి కౌంటింగ్ జరిగింది. ఈ రెండు కూడా ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కనబరుస్తుందని భావించింది. ఇక్కడ ఓట్లు ఎక్కువగా పోలవుతాయని కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేసింది. అయితే ఈ అంచనాలన్నీ కూడా ఇప్పుడు వచ్చిన రౌండ్ల వారీగా ఫలితాలు చూస్తే, లీడ్ని చూస్తే అంచనాలన్నీ కూడా తలకిందులైన అని భావించవచ్చు. అయితే ఇతర మండలాల్లో ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మొదటి రౌండ్లో 3,000కు పైగా మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే సమయంలో రెండో రౌండ్కి వచ్చే వరకు 900 ఓట్ల ఆధిక్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 13 స్థానాల్లోనూ, అలానే కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. నర్సాపురం విషయానికి వస్తే నర్సాపురంలో 182 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీ. అలానే రామచంద్రాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ 450 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇక పత్తిపాటిలో కూడా వైఎస్ఆర్సీపీ 1,353 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12 ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, అలానే కాంగ్రెస్ 2 స్థానాల్లో, టీఆర్ఎస్ పోలవరంలోనూ పరకాలలోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది.